ముందుకు రావడం అనేది ఈ ముగ్గురు శ్రేణిగా నేను రావడం అనేది జరిగింది. ముఖ్య ప్రధాన సమస్యలు ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి యొక్క ఆశయాలతో మొదలుపెట్టి ఇరిగేషన్లో తోటపల్లి డ్యామ్ కానీ, అలాగే తారకరామ ప్రాజెక్టులో కానీ, తాటిపూడి దగ్గర నుండి మరామతులు చేసేటటువంటి విషయాల్లో కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి ఆశయాలని రాజన్న ఒక ఆచరణతో ముందుకొచ్చి ఆయన దీనికి దిశగా తీసివేయడం వల్ల సామాజిక వర్గంగా వృత్తిపరంగా వ్యవసాయమే ప్రధాన అజెండా, వ్యవసాయమే జీవనోపాధారంగా ఉండేటువంటి ఈ జిల్లాకి ప్రథమ పాత్ర పోషించడంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అలాగే విద్యలో వచ్చేసరికి రాజశేఖర రెడ్డి ఆ రోజు ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా 2008లో 2004లో గవర్నమెంట్ ప్రారంభమైన తర్వాత ఆయన ఆశయాలని ఆలోచనలకి ఆచరణకి 2008లో 2007లో ప్రారంభమైంది. ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్లో కానీ, బీఫార్మసీలో కానీ, అలాగే డాక్టర్స్లో కానీ చదవాలి అనుకుంటే వెనుకబడిన సామాజిక వర్గాలన్నీ కూడా దాన్ని అత్యంత కాస్ట్లీగా చూసేటటువంటి విద్యని ఉచిత విద్యగా స్కాలర్షిప్ని అనేది ఫీజు రియంబర్స్మెంట్ ని ప్రారంభం జరిగింది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడింది. ఈరోజు ఎంతో మంది రైతాంగంలో ఉండి నిరుపేద కుటుంబంలో ఉండి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆచరణలో ఆ అడుగులు వేసి ఈ రోజు ఈ స్థాయికి ఉంది అంటే దానికి ప్రధాన కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకించి ఏం పెట్టడం జరిగిందంటే ఏదైతే ఉపాధి హామీ పథకంలో ఉందో దాన్ని 400 రూపాయలు కనీస వేతనంగా చేయడంలో మా ప్రధాన ఎజెండాగా కూడా మేము దాన్ని రూపొందించడం అనేది జరిగింది. మళ్ళీ కేజీ నుండి పీజీ వరకు ఏదైతే ఉచిత విద్యార్థి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి చేయడం జరిగింది. ఏదైతే రైతాంగంగా ఉండేటటువంటి ఈ జిల్లా రాష్ట్రంలో కూడా 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఇవ్వడంలో కూడా మా యొక్క మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే చెప్తుందో గతంలో చేసింది 130 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదైతే చెప్పిందో ప్రతిదీ కూడా ఈ ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ లో కానీ, రైతాంగానికి కల్పించేటటువంటి హామీల్లో కానీ, ఉద్యోగ విద్య వైద్యంలో ఇచ్చేటటువంటి నాణ్యతమైనటువంటి అన్ని రంగాల్లో ఇచ్చేటటువంటి భరోసా కానీ ఒక కాంగ్రెస్ పార్టీతోనే అది కులాలకి, మతాలకి, సామాజిక వర్గాలకి అన్నిటికీ అతీతంగా ముందుకు ఇవ్వగలిగేది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో ప్రతి ఏరియా నుండి సామాజిక బలంగా నిరూపించుకోవడానికి ఈ రోజు నాకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే సామాజిక వర్గంలో ఉంటారో నా సామాజిక వర్గ పెద్దలకి, సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ నాకు ఈ పత్రికేయంగా వెనుకంగా నేను చెప్పేది ఏంటంటే దయచేసి రేపు జరగబోయే ఎలక్షన్లో మే 13వ తేదీన జరగబోయేటటువంటి ఎలక్షన్లో మనకి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా యొక్క బ్యాలెట్లో నా నమూనాలో 4వ నెంబర్ అనేది నాకు కేటాయించడం జరిగింది. దానిపైన హస్తం గుర్తుపై ఓటు వేసి ఏదైతే ఈ యొక్క మీ యంగెస్ట్ ఈ 33 సంవత్సరాలు 34 సంవత్సరాల్లో ఈ సామాజిక వర్గాన్ని పోటీ చేయడంలో బహుశా నేనే మాత్రం నేను అనుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క నా గర్వంగా నా కుటుంబానికి, నా యొక్క సామాజిక వర్గానికి కూడా ఇది గర్వంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఏజెన్సీ విజయనగరానికి పోలవరం యొక్క కాలువల నుండి నీరు అందించే బాధ్యతగా నేను తీసుకుంటానని పత్రికా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నా. విద్యలో కానీ, వైద్యంలో కానీ అన్నింటిలో కూడా నాణ్యతమైనటువంటి ఇచ్చే దాంట్లో కూడా నా ప్రధాన కాలాన్ని వినిపించి పార్లమెంట్లో అది ఈ రోజు గతంలో ఎన్నుకోబడినటువంటి 2014లో ఏదైతే కూటమి ఉందో కూటమిలో ఎన్నుకోబడినటువంటి పెద్దలు ఆయన 5 ఏళ్ల పాటు ఏ విధమైనటువంటి సర్వీస్ ఇచ్చి ఏ విధమైనటువంటి అందుబాటులో ఉండాలో మనందరూ కూడా గ్రహించి 2019లో పక్కన పెట్టడం జరిగింది. 2019 తర్వాత ఇంకొక కుటుంబాన్ని ఆదరించి, ఇంకొక పార్టీని ఆదరించి ఆ వైఎస్ఆర్సీపీ నుండి కూడా ఒక ఎంపీగా జిల్లాలో మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఆయన కూడా ఏ విధంగా ఈరోజు 5 ఏళ్లలో గడిచిన 5 ఏళ్లలో ఎన్ని రకాల హామీలు ఇచ్చారు, పార్లమెంట్ సభ్యుడిగా ఏ విధంగా జిల్లా సమస్యల పైన
విద్య పైన, విద్య ఒక వ్యవస్థ పైన, లేదా నిరుద్యోగ సమస్య పైన, వైద్య రంగంలో ఉండేటువంటి సమస్య పైన, లేదంటే రైతు రంగంలో పడుతున్నటువంటి పార్టీల ఇబ్బందుల పైన ఆయన పార్లమెంట్ లో ఏ విధంగా గావింపాలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం. దయచేసి ఆలోచించండి. ఏది చేస్తానో కాదు, హామీలు ఓటుగా హామీలు ఇస్తారని కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 100% నెరవేర్చగలదు అనేటటువంటి భరోసా అన్ని కూడా ప్రజల్లో నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి విద్యుడిగా నేను ముందుండి మీ ముందు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను. దయచేసి విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి 15 లక్షల ఓటర్ మహాశయులందరికీ కూడా ఆ రోజు మే 13వ తేదీన వచ్చి ఓటు వేసి ఎండలను పక్కన పెట్టండి. ఓటు అనేది మహా అద్భుతమైనటువంటి ఆయుధం. చాలా మంది ఆలోచిస్తారు ఆ ఓటు వేయడానికి వెనకాల చేస్తారు, కానీ ఓటు వేసిన తర్వాత నాయకుడు సరైన వాడు కాదు అని చాలా మందిలో ఉండేటటువంటి భావన. ఆ సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మీ యొక్క ఓటు రూపంలో అద్భుతమైన అవకాశం మీకు ఉంది. దయచేసి పార్లమెంట్ లో విజయనగరం 15 లక్షల ఓట్లతో ఓటర్లు 15 లక్షలు ఉండొచ్చు, కానీ జిల్లాలో ఉండేటువంటి అనేక వర్గాలు, చిన్నపిల్లలు, భవిష్యత్తు తరాలు వాళ్ళందరి తరపు నుండి నేను ముందుకు నడిపించాలి అనుకుంటే ఈ ఒక్క ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నాకు ఒక అవకాశం కల్పించింది. ప్రధాన పార్టీలు ఉండేటువంటి వ్యక్తులు మీరు కూడా ఆలోచించండి. ఏదైతే మీ ఏరియాలో పలానా రాజకీయ పార్టీ ప్రలోభాలు పెట్టి ఈ వ్యక్తికి మీరు ఓటు వేయండి అని లైన్ గా వేయడం కాకుండా ఈ వ్యక్తికే మీరు ఓటు వేయండి అనే ఆలోచన మీకు వ్యక్తిగతంగా ఆలోచన చేసి నాకు అవకాశం కల్పిస్తానని ఈ పాత్రికేయుముఖంగా ఈ యొక్క పాత్రికేయులకు, నా కుల పెద్దలకు, ఈ యొక్క ఉంటున్నటువంటి 15 లక్షల ఓట్లందరికీ కూడా ప్రాధాన్యపడి శిరస వచ్చి నేను ప్రాధాన్యపడి అడుగుతుంది. రాష్ట్రం గుర్తుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. దయచేసి ఓటు పరంగా నన్ను గెలిపించి పార్లమెంట్ కి విజయనగరం ప్రతి ఒక్క గొంతుగా నిలబెడతారని ఆశిస్తూ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకేం క్వశ్చన్ మొదలు చెప్తాను.